అండి ఈ రోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి। ఈ రోజు అయితే చాలా హార్వెస్ట్ ఉంది, కాయగూరలు అయితే చాలా ఉన్నాయండి। మళ్ళీ ఫ్లవర్స్ చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ ఈ చెట్టుకు ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయి। కొన్ని ఫ్లవర్స్ తెంపుకుందాము। అలాగే కూరగాయలు కూడా ఉన్నాయండి, ఈ రోజు ఫ్రెష్ కూరగాయలు చాలా ఉన్నాయి। అవి ఏమేమి ఉన్నాయో చూసి ఈ రోజు మనం మొత్తం తెంపేసుకుందాం పదండి। ఇక్కడ టమాటా కొత్త మొక్కలండి, కొత్త మొక్కలకు ఫస్ట్ టైం క్రాప్ వచ్చింది। ఇలా నేను ఇట్లా సపోర్ట్ కట్టుకున్నానని చెప్పాను కదండి, ఇట్లా సపోర్ట్ కట్టుకున్నాక ఎంత మంచిగా చెట్లు అయితే స్ట్రాంగ్గా నిలబడిపోయినాయి। ఇవి మనము రెడీ అయినాయి, తెంపేసుకుందామండి। ఇక్కడ చూడండి టమాటాలు ఎంత మంచిగా అయినాయో। చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో టమాటాలు వస్తున్నాయండి। ఇక చూడండి టమాటాలు ఎంత మంచిగా ఉన్నాయో, సూపర్ వచ్చినాయి చూడండి। మళ్ళీ ఈ చెట్టుకు చూస్తారు కదండి ఎంత బాగున్నాయో। రెండు చెట్లకు ½ కేజీ కంటే ఎక్కువ ఉన్నాయండి। ఇక్కడ ఇంకో మొక్క కూడా ఉన్నాయండి టమాటాలు, ఈ మొక్క కూడా తెంపుకుందాం। చాలా పెద్ద సైజు వచ్చినాయండి ఇక్కడ కూడా మొక్కకి। ఇవి కట్ చేసుకుంటే కొంచెం చెట్టుకు అల్కగా అవుతుంది అనమాట, ఇట్లా బరువుకు కుదో చూడండి కొమ్మ ఎట్లా వంగిపోయిందో, ఎంత పెద్ద సైజు వచ్చినాయో టమాటాలు అయితే చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో। ఇక్కడ రెండు ఉన్నాయండి దూరయి, కట్ చేద్దాం। మనము ఈ రెండు హార్వెస్ట్లు అంటే ఇంతకుముందు రెండు హార్వెస్ట్లు క్రితం నుంచి మనము కొత్త పంట హార్వెస్ట్ చేసుకుంటున్నామండి। కాలీఫ్లవర్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయ, బీరకాయలు అన్నీ మనకు జూన్ నెలలో సీడ్స్ నాటుకున్నాను కదండి, అవే ఇప్పుడు మంచిగా పంట వస్తుంది చూడండి, సూపర్ వస్తుంది చూడండి। టమాటాలు అయితే ఎంత బాగా వచ్చినాయో, నీట్గా ఫ్రెష్గా ఎంత మంచిగా ఉన్నాయో చూడండి। మనం ఇప్పుడు టమాటాలు తెంపుకున్నాం కదండి, ఇప్పుడు బీరకాయలు తెంపుకుందాం। చూడండి బీరకాయలు ఎంత బాగా వచ్చినాయో, ఎంత పొడుగ్గా వచ్చిందో చూడండి బీరకాయ। మళ్ళీ ఇగో ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది। ఇది లేతగా ఉంది, ఇది వదిలేద్దాం। ఇప్పుడైతే రెడీ అయినవి కట్ చేద్దామండి। చూడండి బీరకాయ ఎంత బాగుందో, సూపర్ వచ్చింది చూడండి। ఇంత వంకరలు లేకుండా స్ట్రైట్గా ఎంత మంచిగా ఇట్లా మునగకాయ వచ్చినట్టు చక్కగా వచ్చింది ఆరోగ్యంగా। ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసేద్దాం ఇక। మూడు బీరకాయలు అయితే వచ్చినాయి, ఇప్పుడు 3 బీరకాయలు వచ్చినాయండి। ఇప్పుడు కాలీఫ్లవర్స్ ఉన్నాయి, అవి కట్ చేసుకుందాం రండి। మనము మొన్న కాలీఫ్లవర్ ఒకటి కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు 4 కాలీఫ్లవర్స్ అయితే రెడీగా ఉన్నాయి, అవన్నీ కట్ చేసుకుందాం రండి। ఇవి చూడండి కాలీఫ్లవర్స్ అయితే సూపర్ వస్తున్నాయండి మన గార్డెన్లో, చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో కాలీఫ్లవర్స్ చూడండి। ఇది కట్ చేద్దాం, చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది చూడండి। కాలీఫ్లవర్స్ అయితే ఈజీగా వస్తాయండి పంట, వీటికి పెద్ద మనము కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు। నేనైతే ఆ రోజు నాటుకున్నా కదా, నాటుకున్న తర్వాత అన్నిటికి ఇచ్చినట్టే మామూలుగా పశువుల ఎరువు, లిక్విడ్ పోషకాలు ఇస్తే ఇంత మంచిగా వచ్చింది చూడండి। పురుగు కూడా లేదండి, పురుగు పడుతుంది అంటారు కదా, పురుగు కూడా లేదు అసలు, మంచిగా వచ్చినది ఈసారి అయితే కాలీఫ్లవర్ మన గార్డెన్లో। ఇక్కడ చూడండి ఇక్కడ లైన్గా పెట్టుకున్నా కదా, ఈడొకటి, ఇగో ఈడొకటి, ఇగో ఈడొకటి, ఈ 3 కట్ చేసుకుందాం। చూస్తారు కదా ఇది కూడా ఎంత అంటే చిన్న కుండీలో పెట్టుకున్నానండి, పెద్ద పెద్ద కుండీలో కూడా నేను పెట్టుకోలేదు, చిన్న కుండీలో నాటుకున్నా, ఎంత బాగా వచ్చినాయో చూడండి। ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, మంచిగా ఈజీగా వచ్చే పంటనండి ఈ కాలీఫ్లవర్, క్యాబేజ్ అయితే। చూడండి
ఇక్కడ కూడా ఒకటి ఉందండి కాలీఫ్లవరు, ఇది కూడా దింపుదాం. చూడండి ఎన్ని కాలీఫ్లవర్స్ వస్తున్నాయి మన గార్డెన్లో, సూపర్ వస్తున్నాయి చూడండి. మనము మొన్ననే కదండి మనము చిట్టి కాకరకాయలు కట్ చేసుకున్నది. ఈ రోజు కూడా మస్తు కాకరకాయలు అయినాయి చూడండి. ఇక చూస్తున్నా ఎంత పెద్దగా అయినాయో. ఈ చిట్టి కాకరకాయలే కానీ పెద్ద పెద్ద కాకరకాయలు అంత సైజు వచ్చినాయి. కట్ చేసుకుందాం రండి. చూడండి ఇవి అడవి కాకరకాయలు అయినా సరే ఎంత పెద్ద సైజులు వస్తున్నాయి చూడండి. చాలా బలంగా వస్తున్నాయి. ఆ పై వరకు అయినాయి చూడండి. ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ కట్ చేద్దాం. చెట్టు అయితే భలే బాగా వస్తుందండి. ఇవి ఎంబడెంబడే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోకపోతే పండు బారిపోతాయి, మళ్ళా పూత కాత రాదనమాట. ఎప్పటికప్పుడు మనము ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి చెట్టు ఎంత గ్రీన్గా వస్తుందో, సూపర్ వస్తుందండి. ఈ ఒక్క చెట్టుకే మస్తు కాకరకాయలు వస్తున్నాయి. మన ఇంటి పుడికైతే సరిపోతున్నాయండి. ఇక్కడ చూడండి ఇట్లున్నాయి, లైన్గా తోరణాల లెక్కున్నాయి చూడండి. చూడండి కాకరకాయలు ఎంత ఘనం వచ్చినాయో ఒకటే చెట్టుకి, చూస్తారు కదా. ఇగో ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి, కట్ చేద్దాం. చూడండి 1/2 kg అంతా కాకరకాయలు అయితే వచ్చినాయి. చిట్టి కాకరకాయలు ఎంత క్యూట్గా ఉన్నాయి, చాలా బలంగా వస్తున్నాయండి. రోజు రోజుకైతే గ్రీన్గా అవుతుంది చెట్టు. కాయలు అయితే సూపర్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఈ చెట్టు అండి వైట్ కాకరకాయల చెట్టు అనమాట ఇది. ఇగో ఇది కట్ చేద్దాం. కొంచెము ఇట్లా కలర్ షేడ్ అయింది. ఇగో ఈడ కూడా ఒకటి ఉంది. ఇక నెక్స్ట్ ఇవి కూడా రెడీ అవుతాయి అనమాట, వైట్ కాకరకాయలు. చూడండి మనము ఇంతవరకు టమాటాలు, కాకరకాయలు, బీరకాయలు, కాలీఫ్లవర్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బజ్జి మిర్చి ఉందండి, బజ్జి మిర్చి కట్ చేసుకుందాం. నార్మల్ మిర్చి కూడా చాలా ఉంది, అది మొత్తం కట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి బజ్జి మిర్చి ఎంత పెద్ద సైజు వచ్చిందో, బాగా పెరిగిందండి ఈసారి. మొన్ననే కట్ చేసుకున్నా కదా. ఇది నేను ఒకరోజు కర్రీ చేసుకుంటా, మంచిగా అవుతుంది కూర. ఇక ఇక్కడ కూడా ఈ చెట్టు కూడా మస్తు అయినాయి చూడండి. చూస్తారు కదా, ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి కానీ కట్ చేద్దాం ఇక. చూడండి కొన్ని పొట్టిగా ఉన్నాయి, కొన్ని పొడుగు ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఈ మొక్కకు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఈ మొక్కకు ఎంత పెద్ద సైజు వచ్చినాయో. ఇట్లా కట్ చేయగానే వస్తున్నాయండి ఇవి, ఈజీగా వస్తున్నాయి మంచిగా. ఇవి చూడండి, చూస్తురా చూడండి బజ్జి మిర్చి ఎంత బాగా వచ్చినాయో, పెద్ద పెద్ద సైజు వచ్చినాయండి. మళ్ళీ నార్మల్ మిర్చి కట్ చేసుకుందామండి. మొన్న మనము కొన్ని మిరపకాయలు కట్ చేసుకున్నాం కదండి, లేతలు అయితే వదిలేసినాం కదా, అవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాం రండి. చాలా ఉన్నాయి మిరపకాయలు అయితే. చెట్టు నిండా కాయలే ఉన్నాయి చూడండి.
ఇవన్నీ దింపటకల్లా చాలా టైం పడుతుందండి. నేను కొంచెము రెడీ అయినా కట్ చేసుకుంటా. ఎక్కువైతే ఇవన్నీ కట్ చేసుకుని టైం సరిపోదు. ఇప్పుడు అవసరం ఉన్న కాడికి రెడీ అయినాయి కట్ చేసుకుంటా. చూడండి ఇట్లాంటివి కొంచెం ముద్రాలే లేతగా ఉంటే ఇవి మిరపకాయలు కారం ఉండవు. ఈ మొక్కకు తెంపుకుందామండి. ఇక్కడ చూడండి ఈ మొక్కకు అయితే ఎంత గనం వచ్చినాయో చూడండి. ఇక్కడ మిరపకాయలు ఈ చెట్టు కూడా ఎంత గనం వర్షం కురిసినట్టే ఉన్నాయి చూడండి. సూపర్ వచ్చినాయి మిరపకాయలు అయితే. ఇవన్నీ కట్ చేద్దాం. చూడండి ఇది రెడీ అయినాయి కట్ చేద్దాము. లేత ఉంచేద్దాం అట్లనే. పెళ్ళి ఏదో ఒక డిస్టర్బెన్స్. చూడండి ఎంత గనం ఉన్నాయో. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. చూడండి 4-5 మొక్కలు నాటుకున్నాను కదా. 4-5 మొక్కలకి మంచిగా వచ్చినాయి అన్నమాట మిరపకాయలు అయితే. ఈ మిరప చెట్లకు మజ్జిగ ద్రావణం, పుల్లటి మజ్జిగ ఉంటుంది కదండి. పుల్లటి మజ్జిగ ద్రావణం అయితే నేను స్ప్రే చేసుకుంటా అప్పుడప్పుడు. అంటే అందులో ఇంగువ కలపాలి. పసుపు, ఇంగువ, పుల్లటి మజ్జిగ కలిపి మొక్క పైన స్ప్రే చేసుకోవాలి. మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చండి. పోసుకుంటే ఇట్లా ముడత రాకుండా ఉంటుంది. చెట్టు పూత కూడా రాలకుండా ఉంటుంది అన్నమాట. అన్నిటికంటే మంచిగా పుల్లటి మజ్జిగ ఈ మిరప చెట్లకు బాగా పనిచేస్తుంది చూడండి. ఇంట్లో పెరుగు ఉంటే మజ్జిగ చేసి ఈ మొక్కలకు ఇవ్వండి, మంచిగా పనిచేస్తుంది. చూస్తారు కదా మిరపకాయలు ఎంత మంచిగా వస్తున్నాయో. చూడండి ఒక్క చెట్టుకు ఇంతగానం వస్తున్నాయి. ఇంకా ఉంటున్నాయి కానీ వదిలేస్తున్నా. కొన్ని అవసరం ఉన్న కాడికి కట్ చేసుకుంటా. లేత ఉంచేసి అవసరం ఉన్న కాడికి కట్ చేసుకున్నానండి. ఇగో ఇక్కడ ఈ చెట్టు కూడా ఇవి ఎందుకో తొందరగా ముదురుతలేవండి మిరపకాయలు. పోయిన వారం కూడా కొన్ని వదిలేసిన, అయినా సరే కొంచెం లేతగానే కనిపిస్తున్నాయి. కారం ఉన్నాయండి, నార్మల్గా ఉన్నాయి. ఎక్కువ కారం లేవు, ఎక్కువ సప్పగా లేవు. ఇవి హైబ్రిడ్ కదా. మనం 10 రూపాయల ప్యాకెట్ తెచ్చి నారు పోసుకొని పెట్టుకుంటే అవి కారం బాగుంటాయి చూడండి. లోకల్ ఇవి కొంచెం తక్కువ కారం ఉంటాయి కానీ మరీ ఎక్కువ ఉండవు, మరీ తక్కువ ఉండవు. చాలా ఉన్నాయి మిరపకాయలు. చెట్టు మా ఇంటి దగ్గర అయితే 2 ఫంక్షన్ హాల్ ఉన్నాయండి. అవి డిస్టర్బెన్స్ అవుతాయి. వీడియో తీద్దామంటే గుడి ఉంది, గుడిలో సాంగ్స్ వస్తుంటాయి పొద్దుటి పూట. మళ్ళీ సాయంత్రం వీడియో తీద్దామంటే సాయంత్రం కూడా సాంగ్స్ వస్తాయండి గుడిలో. అసలు వీడియో తీయడానికి అయితే ఇబ్బంది అనిపిస్తుంది మాకు. 2 ఫంక్షన్ హాల్ ఉన్నాయి ఒకటేసారి. ఇంటి ముందర ఒకటి ఉంది, ఇంటి పక్కకు ఒకటి ఉంది. మనకేమో ఇవి సౌండ్ వీడియోలలో పడితేనేమో కాపీ రైట్స్ వస్తాయి కదా, అందు గురించి ఇబ్బంది ఉందండి. వీడియో ఎప్పుడు తీసుకోవాలో అర్థమవుతలేదు. చూడండి చూడండి కేజీ అన్ని మిరపకాయలు కట్ చేసుకున్నా. ఇంకా చాలా ఉన్నాయండి. ఇక చూస్తున్నారు ఈ చెట్టుకు, ఈ ఒక్క చెట్టుకు తెంపుకుందామండి. చాలా ఉన్నాయి, ఇది చూడలేదు నేను, ముదిరిపోయినాయి. చూస్తారు కదా ఎన్ని మిరపకాయలు ఉన్నాయో. ఇవి కొంచెం ముదిరినాయి, కట్ చేద్దాం. లేకపోతే పండు అయిపోతుంది, మళ్ళీ చెట్టు డల్ అయిపోతుంది. ఇట్లా చూడలే, ఇట్లా అనగానే కాయలు కనిపిస్తున్నాయి. సీడ్ అయితే మంచిగా ఉందండి, ఇంత మంచిగా వచ్చినాయి చూడండి కాయలు అయితే.
పూత కూడా మంచిగా వస్తుంది చూడండి మొక్కలకి. ఇక్కడ చూడండి ఇగో ఇక్కడైతే ఇంకా గుత్తులు ఉన్నాయి చూడండి మిరపకాయలు. ఇగో చూడండి ఎన్నెన్ని దింపాలండి, చాలా ఉన్నాయి. ఇగో ఎప్పుడన్నా వచ్చి దింపుకుంట అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడైతే రెడీ అయినాయి అయితే కట్ చేసుకున్నానండి. చూడండి మిరపకాయలు అయితే ఎంత మంచిగా వచ్చినాయో. మన ఇంటి పుట్టుకైతే మస్తు అవుతాయండి, బయటకు వెళ్ళకుండా సూపర్ వస్తున్నాయి చూడండి మిరపకాయలు. ఇంకా చాలా ఉన్నాయి, తెంపుతే ఇంకా మస్తు వెళ్తాయి. కానీ ఇప్పుడైతే ఇవి చాలు, మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కు మళ్ళీ అవి తెంపుకున్నాం. ఇక్కడ మొక్కకు దొండకాయలు అయినాయండి, కట్ చేద్దాం. మనం 2 హార్వెస్ట్ నుండి మనం దొండకాయలు కట్ చేసుకుంటలేం కదా, మస్తు రెడీ అయినాయి చూడండి. చూసారు కదండి మైకు పెట్టేసిండ్రు. ఇట్లా ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తూనే ఉంటుందండి నేను హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా. ఈ మధ్య అయితే చాలా కష్టమవుతుందండి హార్వెస్ట్ చేసుకోవడానికి. ఇక ఎలాగో అలాగా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నా. చూడండి దొండకాయలు అయితే చాలా వచ్చినాయి. ఇప్పుడైతే మళ్ళీ మొక్క చిగుర్లు వచ్చి మంచిగా వస్తున్నాయండి కాయలు అయితే. మనము ఎండిపోయినప్పుడు తీగలు కట్ చేసుకోవాలి, అంటే ఎండిపోయిన తీగలన్నీ తీసేసుకోవాలి, ఎండిపోయిన ఆకులన్నీ తీసేసుకుంటే ఆ తీసేసుకున్న దగ్గర మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ ఇట్లా ఆకులు వచ్చి పూత కాత అయితే వస్తుందండి. నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసుకున్న 1 kg కంటే తక్కువ అయితే దొండకాయలు రావండి. మీరు చూస్తున్నారు కదా భలే మంచిగా వస్తాయండి దొండకాయలు అయితే. నాటు దొండకాయలు అనమాట ఇవి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఎప్పుడు ముదిరిపోవండి. ఇట్లా అంటే మనం 4 రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి నా దగ్గర అయితే ఎప్పుడైతే పండువారినట్టు ముదిరినట్టు అయితే ఎప్పుడు కాలేదు. కర్రీ కూడా మంచిగా అవుతుంది అనమాట, సూపర్ వస్తాయండి. మనము ఇట్లా మనం దొండ చెట్టును కొంచెం అంటే కేర్ తీసుకోకుండా వస్తుందని చెప్పి అట్లాగే వదిలేయొద్దండి. అప్పుడప్పుడు కేర్ తీసుకోవాలి, ఆకులు తీసేస్తుండాలి, ప్రూనింగ్ చేస్తుండాలి, పోషకాలు ఇస్తుండాలి. మనం ఎంత మంచిగా పోషకాలు ఇస్తుంటే అంత మంచిగా వస్తాయి అన్నమాట. అంత మంచి దొండ చెట్టు. మరి వీటికి రోగాలు అయితే ఎక్కువ రావండి. రోగము డిసీజ్ అని అంటే అట్లాంటిది అయితే ఏం రాదు, మంచిగా ఉంటుంది అనమాట. మన ప్రతి ఒక్క గార్డెన్లో ఈ దొండ చెట్టు అయితే ఉండాల్సిన మొక్క, చాలా బాగుంటుంది. చూస్తారు కదండి హీల్డ్ ఎట్లా వస్తుందో. నేను ఎంత కట్ చేసినా కూడా అయిపోతలేవు. ఏదో ఒకటైతే మిగులుతూనే ఉంటుందండి, ఆకు చాటునో ఎటో ఒకటైతే మళ్ళీ మిగిలిపోతాయి. చూడండి మా సార్ చెప్తుండు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని. అంటే ఆకుల వెనకాల ఉంటాయండి, కనిపించవన్నమాట. ఎక్కడ చూసినా దొండకాయలే. ఇప్పుడైతే నేనైతే 1 kg కంటే ఎక్కువనే కట్ చేసుకున్నానండి. చూస్తారు కదా 1 kg కంటే ఎక్కువనే వచ్చినాయి. ఎప్పుడు హార్వెస్ట్ చేసుకున్నా ఇంత అయితే వస్తాయండి దొండకాయలు. సూపర్ వచ్చినాయి చూడండి దొండకాయలు అయితే మన గార్డెన్లో. దొండకాయలు అయిపోయినాయి కదండి. ఇప్పుడు బీర్నీస్కాయ ఉంది, కట్ చేసుకుందాం. బీర్నీస్కాయ అయితే మొన్న హార్వెస్ట్ చేసుకున్నా కదండి, 1/2 kg కంటే ఎక్కువనే వచ్చింది. కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే గార్డెన్లో ఫస్ట్ టైం పండించాను. మంచిగా 1/2 kg అంతే వచ్చింది. మంచిగా కర్రీ చేసుకున్నానండి. ఇప్పుడు రెండోసారి హార్వెస్ట్ చూడండి, ఇప్పుడు కూడా చాలా బాగా వస్తుంది. ఇవి మొత్తము కిందికి వచ్చేస్తుందండి కాయ. ఇట్లా మనం చిక్కుడుకాయ అయితే ఇట్లా పైకి కాస్తుంది కదా, ఈ బీర్నీస్కాయ ఏంటంటే చూడండి అడుగున మొత్తం నేలకు ఈ కుండికి మట్టికి తగిలేటట్టు కాయ వస్తుంది అనమాట. వచ్చిన కాడికైతే గుత్తులుగా చాలా బాగా వస్తుందండి. ఇది కొంచెం కట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందండి. ఇట్లా మొక్కలు అయితే చాలా డెలికేట్గా ఉంటాయి. మనము ఒకే చేత్తో కట్ చేస్తే ఈ మొక్క మొత్తం వేళ్ళతో సహా పైకి ఊడి వచ్చేటట్టుంది. అంత డెలికేట్గా ఉందన్నమాట. మనం చాలా జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోవాలి. మనము నిదానంగా కట్ చేసుకోకపోతే మొక్కనన్నా వచ్చేస్తుంది, లేకపోతే కాయ ఉంటుంది కదా, కాయ కూడా సగానికి కట్ అయిపోతుందండి. ఇంకొకటి ఆకులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ మొక్కకి బీర్నీస్ చెట్టుకి ఆకులు ఎక్కువ ఉంటాయి. మనము ఊకే వెతుక్కోవాలన్నమాట, బుషిగా వస్తుంది మొక్క. ఆకులు కట్ చేస్తుంటే కూడా మధ్యలో అడ్డు వచ్చేస్తుంటాయి. మనం హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే చాలా టైం పడుతుందండి. ఈ పచ్చిమిరపకాయలు ఈ బీర్నీస్కాయ కట్ చేసుకునేటకలైతే చాలా టైం పడుతుంది. అందుకే నా వీడియోలు అయితే లెంత్ అవుతున్నాయండి, ఏమనుకోకండి. చూడండి, స్కిప్ చేయకండి, టైం ఉన్నప్పుడే చూడండి. ఇలా మనలాంటి గార్డెన్స్ వీడియోలు కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు కూడా
గార్డెన్ పెంచుకోవాలనే ఆలోచన వస్తుందండి. ఆర్గానిక్గా కూరగాయలు తినాలి మేము కూడా అనే ఆలోచన వస్తుంది. మన వీడియోలు వాళ్ళకు ఇన్స్పిరేషన్గా ఉంటాయండి. అందు గురించి మనము ఇట్లాంటి మంచి మంచి వీడియోలు కొత్త వాళ్ళకు చూపించడం వల్ల వాళ్ళు కూడా మనలాగా గార్డెన్ పెంచుకోవచ్చు. అందు గురించి మేము ఇలాంటి వీడియోలు చేస్తుంటామండి. చాలా కష్టమైన పని అనుకుంటే కష్టము, ఈజీ అనుకుంటే ఈజీ అండి. మనకి ఇష్టమైన పని కష్టమైతే ఏం కాదు, మనకు నచ్చిన పని అయితే కష్టం అనిపించదు. చూస్తారు కదండి, నేను ఎంతో ఇష్టంతో ఈ గార్డెన్ పెంచుకుంటున్నాను, ఎంత పంట తీసుకుంటున్నానో మీరు చూస్తున్నారు కదండి. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మనము గార్డెన్లో మనం వర్క్ చేస్తే సరిపోతుంది. మనకు వేరే వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, వేరే ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ గార్డెన్ చూసుకుంటే చాలండి. మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి. చూడండి, 1/2 kg అంతా బీన్స్ అయితే కట్ చేసుకున్నా. ఇక్కడ బెండ చెట్టుకు బెండకాయలు అయితే చాలా వచ్చినాయండి. ఈ సీడ్ కూడా నేను జూన్ నెలలో నాటుకున్న సీడే ఇప్పుడు మంచిగా పంట వస్తుంది. చూడండి, ఆల్రెడీ ఇది 3వసారి అండి హార్వెస్ట్ చేసుకోవడము. చూడండి, గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వస్తున్నాయో మన గార్డెన్లో బెండకాయలు. నేను ఎప్పుడు బెండ మొక్కలు నాటుకున్నా చాలా బెండకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు ప్రతి ఒక్కసారి అయితే బెండకాయలు అయితే ఈ మధ్య 6 months నుంచి అయితే మీరు చూస్తున్నారు. బెండ మొక్కలు లేనిదైతే నేను ఎప్పుడు ఒక చలికాలంలో ఒక్కసారి నేను, అంటే వింటర్కి కాబట్టి నేను వింటర్ ఉన్నప్పుడైతే నేను బెండ మొక్కలు బెండ సీడ్స్ అయితే నేను వేసుకోను. అవి వేసుకున్న మొలవలేవు, రాలేవండి. వింటర్ తప్ప నేను సమ్మర్లో రెయిన్ సీజన్లో మాత్రం తప్పకుండా బెండ పంట అయితే పండించుకుంటాను. 6 నెలలు అయితే నేను బెండకాయలు అయితే తీసుకుంటానండి మన గార్డెన్లో. ఎటు తిరిగి చలికాలంలో తప్ప ఎప్పుడు బెండకాయలు అయితే మన గార్డెన్లో ఉంటాయి. ఎప్పుడైనా నేనైతే కేజీల కొద్దీ హార్వెస్ట్ అయితే చేసుకుంటుంటానండి. మీరు ఏం వేస్తారు అనిత గారు అని అడుగుతున్నారు. మొన్నటి వీడియోలో మీరు పోషకాలు ఏమి ఇస్తున్నారని చాలామంది అడిగిరండి. నేనైతే హార్వెస్ట్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో చెప్తుంటానండి, నేను పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు ఇస్తుంటానండి. అదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ అయితే నేనైతే గార్డెన్లో స్టార్టింగ్ నుంచి నేను 2 years అవుతుందండి గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఆ ఎరువునే ఇస్తుంటాను. దాంట్లో కొంచెం వేపపిండి కలిపి మట్టి, అంటే నేను సాయిల్ మిక్స్ కలుపుకునేటప్పుడే 50% మట్టి, 50% లేదా 30% పశువుల ఎరువు, ఒక 20% లేదా 10% నేనైతే వేపపిండి కలుపుకొని ఒక కుండీలో ఫిల్అప్ చేసుకొని విత్తనాలు లేదా మొక్క నాటుకుంటాను. అలా నాటుకున్న తర్వాత ఒక 2 నెలల వరకు అయితే ఎలాంటి పోషకాలు ఇవ్వకున్నా కానీ మంచిగా హీల్డ్ వస్తుందండి. మీరు చూస్తారు కదా కొత్త మొక్కలకు ఎంత మంచిగా హీల్డ్ వస్తుందో. అయితే 2 నెలల వరకు అయితే అదే సరిపోతుందండి. మధ్య మధ్యలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. అంటే మన ఇంట్లో తయారైన మజ్జిగ ద్రావణమే కానీ, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసే కానీ, ఎగ్ ఆయిలే కానీ, బియ్యం కడిగిన నీళ్ళే కానీ, మరి కిచెన్ వేస్టే కానీ, ఏదో ఒకటి మనము ఎగ్సెల్స్ ఉంటాయి కదండి, ఎగ్సెల్స్ కూడా మనం పౌడర్ చేసి మొక్క మొదట్లో వేయడం కానీ, ఏదో ఒకటైతే నేను మొక్కలకు ఇస్తుంటానండి. ఎక్కువ శాతం అయితే బియ్యం కడిగిన నీళ్ళల్లో పీల్స్ ఉంటాయి కదండి, ఉల్లిపాయ పీల్స్ మరియు టీ పౌడరు, ఇంకా మనం కూరగాయ తొక్కలు ఏవి కట్ చేసుకున్నా ఆ తొక్కలు ఆ బియ్యం కడిగిన నీళ్ళలో వేయడము, మళ్ళీ పప్పులు కడిగిన నీళ్ళు, టీ పౌడరు, ఇవన్నీ నేను బకెట్లో వేసి 2-3 రోజులు అట్లనే స్టోర్ చేసి అందులో కొన్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో అయితే నేను ఇస్తుంటానండి. అప్పుడప్పుడు మీకు వీడియోలో కూడా చూపిస్తుంటాను. ఇంతేనండి, నేను పెద్దగా వేరే కొత్త రకాలైతే నేను ఏమి వేయను. పశువుల ఎరువుతో మళ్ళీ నెలకొకసారి, ఇప్పుడు మనం పశువుల ఎరువు బకెట్లో నింపుకున్నాక మొక్క నాటుకున్నాక ఒక 40 days వరకు పూత కాత వచ్చిన తర్వాత ఒక హీల్డ్ అయిపోతుంది కదండి. అంటే ఒక పంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మొక్క మొదట్లో మొత్తం మనము మట్టిని కదిలించి మళ్ళీ కొంచెం పశువుల ఎరువు ఇస్తుంటానమాట. అదే ఇస్తాం మళ్ళీ. ఆ తర్వాత లిక్విడ్ ద్రావణాలు ఇస్తాను. ఎక్కువ శాతం అయితే ఇదే ఇస్తుంటానండి. ఇంకా కొత్త అయితే నేను ఏమి ఇవ్వను. నేను చాలా వీడియోలలో చెప్పాను, చెప్పిందే మళ్ళీ ఏం చెప్పాలని కూడా ఒక్కొక్కసారి చెప్పానండి. ఇంతే. కావాలంటే నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, కావాలంటే మీరు చూడండి. నేను ఎరువులు ఏమి ఇస్తానో మీకు తెలిసే ఉంటుంది. అంతేగాని నేను కొత్తగా బోన్ మీల్ కానీ అవి ఇవి కొనుక్కొచ్చి అయితే నేను ఇంతవరకు అయితే వేయలేదండి. ఇప్పుడు ఆ ఎరువుతోటే, పశువుల ఎరువుతోటే మంచి పంట వస్తుంది కదా. ఇంకా మిగతా అయితే నాకు అవసరం పడలేదు. అవి వేయొద్దని కాదు కానీ నాకైతే అవసరం పడలేదండి.
ఉన్న ఎరువుతోటే నాకైతే మంచి పంట వస్తుంది కదా, మీరు చూస్తారు కదా. ఇక్కడ చూడండి వంకాయలు కూడా చాలా మంచిగా వచ్చినాయి చూడండి. ఈ మొక్క కూడా అంతే, కుండీలా మట్టి కలిపేటప్పుడు సగం మట్టి సగం పశువుల ఎరువు, 10% అంటే 50% మట్టి 50% పశువుల ఎరువు, ఒక 20% లేదా 10% వేపపిండి వేసి మట్టిలో కలిపి మొక్క నాటుకుని ఈ కుండీలో ఫిలప్ చేసి మొక్క నాటుకున్నానండి. చూడండి హీల్డ్ ఎంత మంచిగా వస్తుందో. ఇంకా మళ్ళీ ఇంతవరకు నేను ఎలాంటి పోషకాలు ఇవ్వలేను, లిక్విడ్ ద్రావణాలు తప్ప నేను ఎరువు అయితే ఇవ్వలేదండి. ఇంత మంచిగా వస్తుందో, సూపర్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ హీల్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మొక్క మొదట్లో కలుస్తాను. అంటే కలవడం అంటే మనకు మట్టిని పెకిలించుకోవాలన్నమాట, కదిలిచ్చి మళ్ళీ కొంచెం మాగిన పశువుల ఎరువు మనం కొంచెం వేపపిండి కలిపి వేసామనుకోండి, మళ్ళీ ఒక నెల రోజుల వరకు మనం ఎలాంటి పోషకాలు ఇవ్వకుండా కూడా మంచిగా పంట వస్తుంది అనమాట. ఇంతేనండి, నేనైతే ఏం కొత్త ఇవ్వను. నేను ఈరోజు కూడా చెప్తున్నా కదా, మీరు చూస్తున్నారు నేను ఇదే ఇస్తాను. ఎక్కువ శాతం అయితే కొత్త అయితే ఇవ్వనండి. ఆ మధ్య కొంచెం గానుగ చెక్క వేసాను అనమాట. గానుగ దగ్గరకు పోతే గానుగ చెక్క ఉంటుంది కదండి, పల్లి చెక్క, కుసుమ చెక్క ఇలాంటివి మనకు గానుగ దగ్గరకు పోతే తీసుకొచ్చిన. ఆ మధ్య ఒక్కసారి అవి వేసాను కానీ ఇంకా ఎప్పుడు అంటే అది లిక్విడ్ లెక్క తయారు చేసి ఒక 2-3 రోజులు ఫర్మెంటెడ్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి నేను మొక్క మొదట్లో పోసిన ఆ మధ్య. అంతేగాని ఇంకా వేరే అయితే ఏం వేయలేదండి. ఇంతే, నా సీక్రెట్ అయితే ఏం లేదు. అందరు అడుగుతారు, అనిత గారు మీ సీక్రెట్ ఏంటి, ఇంత మంచి పంట వస్తుంది మాకు వస్తలేదా అంటారండి. ఇంతేనండి, నేను ఇప్పుడు చెప్పినయే నేను మొక్కలకి ఇస్తానన్నమాట. చూస్తారు కదా పూత కాత ఎంత మంచిగా వస్తుందో. ఇప్పుడు ఒక హీల్డ్ అయిపోయింది, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకున్నాయి మొక్కలు, మళ్ళీ ఇప్పుడు పూత కాత వస్తుంది చూడండి. చూస్తారు కదా, ఇది రెండో క్రాప్ అనమాట. ఈ మొక్క మొత్తము ఎండిపోయినట్టు అయ్యింది. హీల్డ్ అయిపోయినాక మళ్ళీ కొంచెం ఎరువు వేసిన అనమాట, పశువుల ఎరువు వేసి కొన్ని అంటే వర్షాలు అయితే రోజు పడుతూనే ఉన్నాయి, లిక్విడ్ ఇవ్వలేదు. ఇక మళ్ళీ కొత్తగా పూత వచ్చి మళ్ళీ కొత్త పంట వస్తుంది చూడండి. కొంచెం మధ్యలో రెస్ట్ తీసుకుంటాయి. మనం పంట మొత్తం ఒక హీల్డ్ తీసుకున్న తర్వాత మొక్కలు కొంచెం డల్ అయిపోతాయి అనమాట. డల్ అయిపోయినప్పుడు మనం మట్టిని కదిలించి మళ్ళీ ఎరువులు వేసుకోవాలి. ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవాలండి. కిచెన్ వేస్టే కానీ పశువుల ఎరువే కానీ ఏది అందుబాటులో ఉంటే అది మనం ఆర్గానిక్ అయి ఉండాలి, అది వేసుకుంటే మళ్ళీ మంచిగా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మనం ఎరువు ఇచ్చినాక మంచిగా పూత కాత వచ్చి మంచి పంట వస్తుంది అనమాట. ఇక్కడ కొత్తిమీర చూడండి ఎంత మంచిగా వస్తుందో. మనకు సీడ్స్ కూడా కరెక్ట్ ఉండాలండి, సీడ్ మంచిగా ఉండాలి, మన సాయిల్ మిక్స్ మంచిగా ఉండాలి, అన్నీ మంచిగా ఉంటేనే పంట మంచిగా వస్తుంది అనమాట. ఏ ఒక్కటి లేకున్నా పంట మంచిగా రాదు. ఈ ధనియాలు హైబ్రిడ్ ధనియాలు అనమాట. ఈ ధనియాలు చల్లుకున్న అందుకే కొత్తిమీర అంత పెద్ద సైజులో పెరుగుతుంది చూడండి. ఇది కూడా స్మెల్ బాగానే ఉందండి, హైబ్రిడ్ స్మెల్ ఉండదు అంటారు కదా, ఇది స్మెల్ అయితే చాలా బాగుందండి. ఈ హైబ్రిడ్ అయినా సరే కానీ స్మెల్ చాలా బాగుంది. కొత్తిమీర నాకు అవసరం ఉన్నంత కట్ చేసుకున్నానండి. మిగతాది అయితే మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే మళ్ళీ కట్ చేసుకుంటా పైకి వచ్చి. ఇప్పుడు కొంచెం పుదీనా ఉందండి, కట్ చేసుకుందాం. మన గార్డెన్లో కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, పుదీనా కూడా కట్ చేసుకుంటున్నానండి. పుదీనా కూడా ఎంత గ్రీన్గా ఎంత బాగుందో చూడండి. పుదీనా ఎప్పటికప్పుడు మనము ఇట్లా పైన అంటే చిగుర్లు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. అట్లనే వదిలేసినామనుకోండి మొత్తం డల్ అయిపోతుంది, పుదీనా ఎండిపోతుంది అనమాట. ఎండిపోయినట్టు మురిగిపోయినట్టు అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఇట్లా మనము ఇంట్లోకి కట్ చేసుకొని పోతే మళ్ళీ కొత్తగా గ్రీన్గా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇట్లా ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కట్ చేసుకుందామండి. కొత్తిమీర కట్ చేసుకున్నాము, పుదీనా కట్ చేసుకున్నాము, కరివేపాకు కూడా మన గార్డెన్లోనే కట్ చేసుకుందామండి. ఇంటికి సరిపోయే కూరగాయలు మొత్తం మన గార్డెన్లోనే వస్తున్నాయి చూడండి. ఈ కరివేపాకు చెట్టు ఒక 6 months కూడా కాలేదండి, కొత్త మొక్క. నేను పెట్టేటప్పుడు కూడా వీడియో తీసిన, చాలా బాగుందండి. ఇది నాటు కరివేపాకు అనమాట. చిన్న మొక్క కదా, ఇది చిన్నగా చిగుర్లు కట్ చేసుకుంటేనే కొంచెం పెద్దగా అవుతుందని ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి. ఇంకోటి కూడా ఉందండి మా దగ్గర, కరివేపాకు కింద ఉంది, అది కూడా కట్ చేసుకుంటాం అప్పుడప్పుడు. ఇది కూడా కట్ చేసుకుంటాం అనమాట. ఇది కొంచెం నాటు రకం, స్మెల్ మంచిగా ఉందని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా. ఇట్లా కట్ చేసుకుంటేనే మొక్క పెద్దగా అవుతుంది కదండి, అందు గురించి అయినా మనం కట్ చేసుకోవాలి కదా, అందుకే కట్ చేసుకుంటున్నా. కింద ఉన్నది ఇంత మంచి స్మెల్ లేదు, అది కూడా బాగానే ఉంది కానీ కొంచెం హైబ్రిడ్ టైప్ ఉంది. ఇదేమో లోకల్ అనమాట, నాటు రకం కరివేపాకు. చాలా బాగుంది స్మెల్ అయితే. చూడండి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఎంత బాగుందో మన గార్డెన్లో.
బయట కొనకుండా అన్నీ మన గార్డెన్లోనే వస్తున్నాయి చూడండి, సూపర్ వస్తున్నాయి. ఇప్పుడు మనము కొన్ని గులాబీలు ఉన్నాయండి, చూడండి గులాబీలు ఎంత బాగా ఊసినాయో, సూపర్ ఊసినాయండి. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది గులాబీ మొక్కను చూస్తుంటే. గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి. ఇవి మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఇవి కట్ చేసుకోకపోతే మళ్ళీ మొగ్గలు రావండి. ఇప్పుడు శ్రావణ మాసం కదా, పూజకి అవుతాయని కట్ చేసుకుంటున్నా నేను. చూడండి ఎంత అందంగా ఎంత పెద్ద పెద్ద సైజు వచ్చినాయో. వీటికి కూడా నేను ఇప్పటిదాకా చెప్పిన పోషకాలే ఇస్తున్నానండి. ఎక్కువ అయితే ఏ మొక్కకైనా నేను ఇప్పుడు చెప్పిన పోషకాలే ఇస్తాను, మళ్ళీ దానికి ఒక పోషకాలు దీనికి ఒక పోషకాలు అయితే సపరేట్గా ఇవ్వను. అన్ని మొక్కలకు ఇచ్చినట్టే ఈ గులాబీ మొక్కలకు కూడా ఇస్తున్నానండి. ఎంత బాగా పూస్తున్నాయో చూడండి. నేనైతే ఎక్కువైతే బియ్యం కడిగిన నీళ్ళు అయితే లిక్విడ్ రూపంలో చాలా ఇస్తున్నానండి ఈ మధ్య. అందులో టీ పౌడర్ వేస్తున్నా, మళ్ళీ ఇంకా మనం కూరగాయ తొక్కలు ఇంతకుముందు చెప్పినా కదా, అవన్నీ కొంచెం 2-3 రోజులు పర్మనెంట్ చేసి మొక్క మొదట్లో వాటర్లో కలిపిస్తున్నా. చాలా బాగా వస్తున్నాయి చూడండి గులాబీలు. మన గార్డెన్లో 2-3 రకాల గులాబీలు అయితే ఉన్నాయండి. వైట్ ఉన్నాయి, ఆరెంజ్ ఉన్నాయి, మళ్ళీ ఆరెంజ్లో 2 ఉన్నాయండి. ఆరెంజ్ ముక్కలు 2 ఉన్నాయి, ఒకటేమో ఎల్లో, ఒకటి వైట్. మళ్ళీ మందారాలు 3 రకాలు ఉన్నాయండి. మళ్ళీ చామంతులు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతం ఇన్ని రకాలు అయితే ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవే మనకు పూజకు సరిపోతున్నాయండి, ఇవే ఇంకెక్కువైతున్నాయి. ఇంకా కొన్ని రకాలు నాటుకోవాలి, సీజన్ స్టార్ట్ అయింది కదా. చూడండి ఎంత బాగా వచ్చినాయో బంతి లెక్క. ఇట్లా మనం అన్నీ ఒక దగ్గర పట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. బొకేలాగా తయారైంది మొత్తం. ఇన్ని గనం ఫ్లవర్స్ అయితే ఫస్ట్ టైం అండి మన గార్డెన్లో రావడము. అంటే ఇవి ఎల్లో కలరు గులాబీలు 4-5 పూసేవి, కానీ ఇంతగానం ఎప్పుడు రాలేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాయి. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి. మనకైతే మంచిగా పూజకైతే సరిపోతాయండి, శ్రావణ మాసం కదా. ఇగో చామంతులు కూడా ఇంకా చాలా ఉండేనండి, మధ్య మధ్యలో కట్ చేసి ఇంట్లో పూజకు తీసుకెళ్ళిన. ఇప్పుడు ఇంకా మళ్ళీ కొన్ని వచ్చినాయి, అవి కూడా మొత్తం కట్ చేసుకుందామండి. ఈ చామంతులు అయితే ఎప్పుడు పూస్తాయండి. 365 రోజులు అయితే మన గార్డెన్లో ఈ చామంతులు అయితే పూస్తూనే ఉన్నాయి. ఏం లేదండి, మనం ఒక్కసారి మొక్క నాటుకున్నాం అనుకోండి, సైడ్ నుంచి పిల్లకలు వస్తున్నాయండి. ఒక మొక్క నాటుకుంటాను, అసలు నేను ఈ టబ్బులో ఒక మొక్క నాటుకున్నా, సైడ్ నుంచి ఎన్ని పిల్లకలు వచ్చినాయో, టబ్బు నిండిపోయింది చూడండి. మళ్ళీ ఇందులోంచి మనం ఒక మొక్క తీసుకొని ఇంకో కుండీలో నాటుకుంటే అందులో కూడా అట్లనే అవుతాయి అనమాట. మనం ఎన్ని మొక్కలన్నా మన గార్డెన్ నిండా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా సైడ్ నుంచి పిల్లకలు వస్తే చాలా మొక్కలు అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అట్లనే పెట్టుకున్నాయి చూడండి. అందులోంచి ఒక కొమ్మ తీసి, అంటే ఏళ్ళతో సహా తీసి చిన్న మొక్క సైడ్ నుంచి వస్తుంది కదా, అది తీసి చిన్న బకెట్లో నాటుకుంటే కూడా దీంట్లో కూడా మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి. చూస్తారు కదండి ఎంత మంచిగా వచ్చినాయో ఫ్లవర్స్. ఇంకా ఇక్కడ కొత్తగా నాటుకున్న కనకాంబరం మొక్క ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆల్రెడీ 2 సార్లు నేను అప్పుడు పాత వీడియోలో కూడా నేను హార్వెస్ట్ చేసుకున్న మొక్కలు ఉంటాయి కదండి, అవి ఎండిపోతే అవి తీసేసినాక వాటి కింద చిన్న చిన్న మొక్కలు మొలిచినాయి అనమాట. ఆ మొలిచిన మొక్కలు ఇక్కడ ఈ బకెట్లో 2 ఉంటే తెచ్చి నాటుకున్నానండి. చూడండి ఎంత బుషిగా వచ్చిందో. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. మనం ఈ కనకాంబరాలు మళ్ళీ దౌనం ఉంటుంది కదండి, ఆ 2 కలిపి మనం అల్లుకున్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది చూడండి. దౌనం కూడా ఉంది, అది కూడా కట్ చేసుకుందాం. చూడండి దౌనం, కొంతమంది దౌనం అంటారు, కొంతమంది మర్వం అంటారు, ఏదో ఒకటి అండి. మా సైడ్ అయితే దౌనమే అంటాము. నాకైతే ఇదైతే చాలా రోజుల నుంచి దౌనం అయితే వస్తూనే ఉందండి. మంచి స్మెల్ అనమాట. కొంచెం హార్వెస్ట్ చేసుకున్నా. ఇక్కడ కొంచెం మందారాలు ఉన్నాయండి 2. ఈ మందారాలని కూడా కట్ చేసుకుందాం. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. మన గార్డెన్లో 3 రకాల మందారాలు ఉన్నాయి. ఒకటి రెడ్ ముద్ద మందారం ఉంది, ఒకటేమో పింక్ కలర్ ఉందండి, ఒకటేమో ఆరెంజ్ కలర్. 3 ఉన్నాయన్నమాట ప్రస్తుతం అయితే. చూస్తారు కదండి మన గార్డెన్లో ఎన్ని కూరగాయలు వచ్చినాయో. వంకాయలు, బీరకాయలు, కాలీఫ్లవరు, దొండకాయలు, బీన్స్, పచ్చిమిర్చి, టమాటా, మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అడవి కాకరకాయలు, బెండకాయలు, బజ్జిమిర్చి, ఫ్లవర్స్. ఇన్ని కూరగాయలు అయితే ఈరోజు మన గార్డెన్లో వచ్చినాయండి. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా?
నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.